రే మామ నడవలేక చేస్తున్నాను రా, ఆటోని పిలవండి, ఎంతైనా పర్వాలేదు. ఆటోనా? డబ్బులు ఎక్కడున్నాయమ్మా? మీ బాబు పంపించాడా? నీ బాబు ఏమో పంపించి 3-4 మాసాలు అవుతుంది. ముందు నీ బాబుని పంపించమని చెప్పు. అయినా ఈ పెద్దోళ్ళకి అసలు బుద్ధి లేదురా. నెలకి ఒక్క ఎమ్మో పంపిస్తే ఎలా పాడవుతాం, నెలకి 5-6 ఎమ్మోలు పంపిస్తే ఎంత బాగా పాడవచ్చు. ఇప్పుడు చూడు ఎంత ఇబ్బందిగా ఉంది. అవునా? కరెక్టే రా. మామ ఈ రోజు ఆటోకి డబ్బులు నేను ఇస్తాను, మీరు ఇక్కడే ఉండండి. హాయ్ ఆంటీ. ఏంటి అంకుల్ ని చేంజ్ చేశారా ఆంటీ? పండగ కదా అందుకని మార్చా. నీకేమైనా అభ్యంతరమా? ఎందుకు అభ్యంతరం? మార్చేదేదో మమ్మల్ని మార్చుకోవచ్చుగా. ఏంట్రా కొడుగుతున్నావు? మీరు చాలా ఫాస్ట్ ఆంటీ, మీరేమనుకోకపోతే ఒక 500 రూపీస్ కావాలంటీ. ఏరా బ్లాక్ మెయిలింగ్ పగిలిపోద్ది. ఇదిగో ఈ 50 తీసుకొని సైలెంట్ గా వెళ్ళండి. వ్యాధవలు ఏమనుకుంటారేంటో, ఎవరో ఏంటో తెలుసుకోకుండా మాట్లాడతారు. రేయ్ చూశారా, ఆ ఆంటీని మనం ఎంత ట్రై చేశాం, ఆమె ఎవరికో పడింది. స్వామి, ఆ వీరప్పని చెప్పి ఇట్లాంటి వెధవని కిడ్నాప్ చేయమని చెప్పు, దరిద్రం వదిలిపోద్ది. రే దరిద్రుడా, నోర్ముయిరా. రే కనీసం ఇప్పుడైనా ఆటోని పిలవండి రా. ఆటో ఆటో. రోజుల తర్వాత ఆడేసిరావయ్యా. ఏం గానీ భలే వచ్చింది ఆటో. సిట్టికేయగానే రాలేదు, మనిషి తోస్తే వచ్చింది. ఎవరు ఎవరావిడ? చండాలంగా ఉంది. సెటప్, సీజ్ మై సెటప్. నీకు సెటపా? ఏ నీకేమన్నా ప్రాబ్లమా? ఏమీ లేదు, మరి అంత అందంగా ఉంటే అంతొద్దు. అందంగా లేదని నాకు తెలుసు. సెటప్ కూడా సౌందర్యంలో ఉండాలంటే అలా ఆటో వెళ్ళిపోతుంది. అట్టుకోండి. ఏమయ్యా, సైలెంట్ గా స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోతుంది. బ్రేకులు ఉన్నాయా? ఆపు, అన్ని సార్లు తల తిప్పితే గానీ మాట్లాడలేవా? ఇదే చిరంజీవి రజనీకాంత్ తిప్పితే క్లాప్స్ కొడతారు, నేను తిప్పితే ఎటకర్రలు ఆడతారు. బ్రేకులు ఉన్నాయి, ఎక్కండి. ఎక్కడికి వెళ్ళాలి? శాలిబండ, గోల్కొండ, బోరపండ. బండ పగులుద్ది, ఎక్కడికి వెళ్ళాలో మేం చెప్తాం, నువ్వు ఆటో ఎక్కు. ఓకే ఎక్కండి. ఏంటయ్యా ఆటో తొల్లడం, కాస్త ఫాస్ట్ గా పోనీ. ఇప్పుడు చూడండి. ఒరే వెధవలారా, యాక్సిడెంట్ అయిపోతారా ఇడియట్స్. నో ప్రాబ్లం. ఆ సునకానందం ఏంట్రా? అంత అసహ్యంగా ఉంటే ఆటో దిగి వెళ్ళిపోతాం. మా రూమ్ వచ్చి ఆపోయా బాబు. ఉండండి. బ్రేకులు పడక నేను ఎడుతుంటే ఆటో ఆపు ఆపు అంటే అలా ఆగుద్ది. ఎవరి పొరబండ బ్రేకులు ఉన్నాయంటే ఉన్నాయన్నావు కదరా. బ్రేకులు ఉన్నాయన్నాను కానీ పడతాయన్నానా? మరి ఎలాగిప్పుడు? మీరేం బర్రీ కాకండి. ఏ బిల్డింగ్ బస్సుకో గుర్తుకుంటే అది ఆగిపోద్ది. ఆగిపోతుందా, ప్రాణం పోతుందా? ప్రాణం పోతే మీ దగ్గర పోద్ది. నేను దూకేస్తాగా. అమ్మయ్యా, మన ఆటో సేపు. ప్యాసింజర్లు ఉన్నారో పోయారో మరి. అబ్బో అబ్బో, దెబ్బలు ఏమైనా తగిలే మామా? తగిలే అంటే అబ్బా, ఆ అమ్మాయి షాప్ ఉరికిపోతుందా, యాక్సిడెంట్ అయిపోతారా అంది. అయింది అయింది కానీ పోలేదు కదరా. ఈ అమెరికా వాళ్ళు ఏం తింటారా, ఇంత తెల్లగాను స్టిఫ్ గాను ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా అమెరికా అమ్మాయిని టచ్ చేయాలరా. హాయ్ అమెరికా. హాయ్ ఇండియా. ఇండియా అమెరికా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. యా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. దీని అర్థం ఏంటబ్బా? ఆ మాత్రం జనరల్ నాలెడ్జ్ ఎడితే బ్రేకులు లేని ఆటో ఎందుకు ఎక్కుతారు? నా మీటర్ డబ్బులు ఇస్తే పోతాను. బ్రేకులు లేని ఆటోకి మీటర్ మాత్రం ఎందుకు పెట్టించారు? ఎక్సర్సైజ్ బాడీ ఏజీమన్నా వర్డన్. నాకేం తెలుసు. హాయ్ బొరబండ. ఏంట్రా ఎమ్మగండ? వేటకారం వద్దు, బ్రేక్ లేయించావు ఆటోకి? లేదు, ఆటోకి పీకి నాకు పెట్టించుకున్నా. అబ్బా, నువ్వు జోకులేస్తావే. యాక్సిడెంట్లు కూడా చేస్తాను. నాకు తెలుసులే గాని నువ్వు వస్తావా? రాను. ఏం
ఆత్మహత్య చేసుకోవడానికి స్కీమ్ ఆలోచిస్తున్నాను. ఏంటి థమ్సప్ తాగుతున్నా? ఏ థమ్సప్ తాగుతూ ఆత్మహత్య చేసుకోకూడదా? చేసుకోండి సార్. ఆత్మహత్య చేసుకోవడం ఇంతవరకు చూడలేదు, ఇప్పుడు చూస్తాను. చెప్పు తీసుకు కొడతాను. ఆత్మహత్య అంటే డైలీ సీరియల్ ఏంటరా చూడడానికి? మరి లేకపోతే ఏంటి బూరబండ, కత్తి లాంటి మనిషివి నువ్వు సూసైడ్ చేసుకుని దేనికి? మరేం చేయను, ప్యాంట్ కిందకి 40 years వచ్చేసి టెంక మీద ఎంట్రుకలన్నీ రాలిపోయి బట్టబుర్ర మిగిలింది. పెళ్లి చేసుకోవడానికి పిల్లలే దొరకలేదు. అదేంటి నీకు సెటప్లు ఉన్నారు కదా? సెటప్పులుంటే సరిపోద్దా? పెళ్లి అక్కర్లేదా? ఈ మాత్రం దానికి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? మంచి పిల్లని చూస్తే సరిపోతుంది కదా. నీకు ఎలాంటి పిల్ల కావాలో చెప్పు, వెతికి మేం పెళ్లి చేస్తాం. చేతి నా పెళ్లి చేయడం మీ వల్ల ఏమవుద్ది? మీరు ట్రై చేసిన ఆడొప్పుకొద్దు. వాడెవడు? ఇంకెవడో బోని కపూర్. శ్రీదేవిని చిన్నప్పటి నుంచి తెగ ప్రేమించేశాను. బోని కపూర్ గడు మధ్యలో వచ్చి చెప్పలో చెప్పెట్టేశాడు. పోనీ ఐశ్వర్యరాయని ట్రై చేయకపోయావా? అది అయ్యింది. ఆ పిల్ల నాకంటే హైట్ ఎక్కువ. దాన్ని నేను ముద్దెట్టుకోవాలంటే అక్కేలక్కని తెచ్చుకోవాలి. ఓన్లే పాపం నల్లదైనా నవ్వితే అందంగా ఉంటుందని కాజోలు ట్రై చేశాను. అజయ్ దేవన్ గారు అడ్డం పడిపోయాడు. నీకు కల్పన రాయ బెటరేమో. ఆ బాడీని మెయింటైన్ చెయ్యాలంటే నీ బాడీయే కరెక్ట్. దాని పక్కన నేను నిలబడితే కప్పులు స్పూన్ వేసినట్టు ఉంటుంది. ఇదిగో ఆ దేవుడు తప్ప అమితాబ్ బచ్చన్ వచ్చినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయలేడు. మేం గుడికి వెళ్తున్నాం, నీ ఆటోలో మమ్మల్ని గుడికి తీసుకెళ్లి నీ ప్రాబ్లం ఏంటో దేవుడి దగ్గర చెప్పుకో. చెత్త ఐడియా, చాలా బాగుంది. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. చెప్పా. 20వ ఆటో ఎక్కండి. దిగండి. నువ్వు ఇక్కడే ఉండు, నీ బట్టబొర్ర మీద జుట్టు రావాలని దేవుణ్ణి కోరుకొని వస్తాం. పిల్లతో ప్రోగ్రాం పెట్టుకుని ఎత్తవ కబుర్లు నాకు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.